అందరికీ నమస్కారం. మనం సృష్టి గురించి ఎన్నో కథలు విన్నాం. కాని ఆ సృష్టి అంతా తేలిగ్గా జరిగిపోలేదని తెలుసా? అసలు సృష్టికర్తకే కొన్ని అడ్డంకులెదురయ్యాయి. వాటివల్ల ఈ విశ్వం జీవం లేకుండానే ఉండిపోయే ప్రమాదం కూడా వచ్చింది. ఇంతకీ ఏంటా కష్టాలు? ఈరోజు ఆ కథేంటో చూద్దాం. చూడండి, అప్పటికే విశ్వం నిర్మాణమైపోయింది. భూమి, ఆకాశం, గ్రహాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. జీవం పుట్టడానికి ఒక అద్భుతమైన వేదిక రెడీగా ఉంది. కాని ఒక పెద్ద సమస్య మాత్రం మిగిలిపోయింది. అస్సలు సమస్య ఇక్కడే మొదలైంది. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అయితే సృష్టించారుగాని దాన్ని నింపడానికి ఎవరూ లేరు. మరి ఈ సమస్యను ఆయన ఎలా పరిష్కరించాలనుకున్నారు? సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. జీవం కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రపంచాన్ని నింపే బాధ్యత సహజంగానే బ్రహ్మదేవుడి మీద పడింది. ఒక్కసారి చూడండి, బ్రహ్మదేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఈ ప్రపంచాన్ని తయారుచేశారో. భూలోకం, స్వర్గలోకం, పాతాళం ఇవే కాదు, పర్వతాలు, సముద్రాలు, నదులు, ఆఖరికి కాలాన్ని కూడా 4 యుగాలుగా విభజించారు. అంతా రెడీ, కాని అంతా ఖాళీ, నిశ్శబ్దం. సరే, అంతా సిద్ధం కదా అని బ్రహ్మ తన పని మొదలుపెట్టారు. కాని మొదటి అడుగులోనే కథ అడ్డం తిరిగింది. అది ఆయన సొంత కొడుకుల వల్లే. వాళ్లు ఆయన ఆజ్ఞను తిరస్కరించారు. సృష్టిని మొదలుపెట్టడానికి బ్రహ్మ తన మనసునుంచే, అవును, తన ఆలోచన నుంచే 4 కుమారులను సృష్టించారు. వాళ్లనే కుమారులు లేదా మానసపుత్రులు అని పిలుస్తారు. వీళ్లే అనమాట సృష్టిలో మొట్టమొదటి జీవులు. బ్రహ్మ వాళ్లకిచ్చిన పని చాలా సింపుల్. నాయనా, ఈ విశ్వాన్ని మీ సంతానంతో నింపండి అని చెప్పారు. అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అనుకుంటుండగా వాళ్లు చెప్పిన ఒక్క మాట బ్రహ్మను షాక్కు గురిచేసింది. ఆ మాట చెయ్యం, అంతే, ఒక్క మాట. సృష్టికర్త ఆజ్ఞను ఆయన కన్న కొడుకులే ధిక్కరించారు. దీంతో మొత్తం ప్రణాళిక తలకిందులైపోయింది. అసలు వాళ్లు ఎందుకు అలా అన్నారు? వాళ్ల ఉద్దేశమేంటంటే, ఈ జననమరణాల చక్రంలో ఇరుక్కుకోవడం కన్నా ఆ పరమాత్మ గురించి తెలుసుకోవడం, ధ్యానం చేసుకోవడం ముఖ్యం అనుకున్నారు. అందుకే మాకీ సృష్టి బాధ్యత వద్దు, మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే బాలురుగా, ఋషులుగా ఉండేలా వరమివ్వండి అని కోరుకున్నారు. ఇక తన మొదటి ప్రయత్నం ఇలా బెడిసికొట్టేసరికి బ్రహ్మదేవుడికి పట్టరాని కోపమొచ్చేసింది. ఆ కోపం ఎంత తీవ్రంగా ఉందంటే దానినుంచే ఒక కొత్త దేవుడు పుట్టాడు. ఆయన కోపం కట్టలు తెంచుకుని నుదుటి భాగం నుంచి ఒక అగ్నిగోళంలా బయటకి దూసుకొచ్చింది. ఆ అగ్నిలోంచి ఒక కొత్త దివ్య స్వరూపం, ఒక కొత్త దేవుడు పుట్టాడు. ఆ కొత్త దేవుడు అడిగిన మొదటి మాట ఇదే: నా పేరేంటి? ఆ గొంతులో ఎంత అధికారం, ఎంత శక్తి ఉన్నాయో కదా! ఆయన ఉనికి చాలా తీవ్రంగా, భయంకరంగా ఉంది. ఆయన గర్జన, ఆ కళ్లలోని ఎరుపుదనం చూసి బ్రహ్మకు రుద్ అనే పదం గుర్తొచ్చింది. దానికర్థం గర్జించడం, ఎరుపు అని. అందుకే రుద్రుడు అని పేరు పెట్టారు. ఆ రుద్రుడే మరెవరో కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. శివుడి రాకతో త్రిమూర్తుల బృందం పూర్తయింది. బ్రహ్మ సృష్టిస్తుంటే, విష్ణువు దాన్ని కాపాడుతుంటే, శివుడు దాన్ని లయం చేస్తాడు. ఈ ముగ్గురి సమతుల్యంతోనే విశ్వం నడుస్తుంది. సమస్యకు పరిష్కారం దొరికిందని బ్రహ్మ అనుకున్నారు. కాని కొన్నిసార్లు పరిష్కారమే అసలు సమస్యగా మారుతుంది కదా! ఇక్కడ అదే జరిగింది. అదొక అమరుల సైన్యం రూపంలో వచ్చింది. శివుడు, సరే, నేను సృష్టికి సహాయం చేస్తాను అనగానే బ్రహ్మదేవుడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అమ్మయ్యా, నా భారం పంచుకోడానికి ఒకరు దొరికారా అనుకున్నారు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆశ్చర్యంగా శివుడేం చేశాడో తెలుసా? తనలాంటి వాళ్లనే, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 11 మందిని సృష్టించాడు. వాళ్లందరూ అమరులు. బ్రహ్మ అడిగింది సృష్టిని కొనసాగించే జీవుల్ని, శివుడు సృష్టించింది చావులేని అమరుల సైన్యాన్ని. ఇంతమంది అమరులు ఉండటం ఎందుకు సమస్య? చావు లేకపోవడం మంచిదే కదా అనిపించొచ్చు. కాని విశ్వం దృష్టిలో అది చాలా పెద్ద సమస్య. విశ్వం నడవాలంటే ఒక చక్రం ఉండాలి. పుట్టాలి, జీవించాలి, మరణించాలి, మళ్ళీ పుట్టాలి. ఒకవేళ భూమ్మీద అందరూ అమరులే ఉంటే ఈ చక్రం ఆగిపోతుంది. సృష్టి, స్థితి, లయ అనే ఆ సమతుల్యం మొత్తం దెబ్బతింటుంది. ఈ నియమాన్ని త్రిమూర్తులు కూడా పాటించాల్సిందే. చూడండి, బ్రహ్మ చేసిన 2 ప్రయత్నాలు ఎంత విచిత్రంగా విఫలమయ్యాయో. మొదటిసారి కుమారులు ఒక్కరిని కూడా సృష్టించడానికి ఒప్పుకోలేదు. అది కొరత సమస్య.
రెండోసారి రుద్రులు ఏకంగా చావులేని వాళ్ళని చాలామందిని సృష్టించారు. ఇది అధికం సమస్య. ఒకటి అటు ఒకటి ఇటు. ఈ రెండూ వైఫల్యాల తరువాత బ్రహ్మకు అర్థమైంది ఈ సృష్టి అనే పని తనొక్కడిదే అని. చివరికి ఆయన నేర్చుకున్న పాఠమేంటి? శివుడికి కూడా అర్థమైంది తన స్వభావం ప్రకారం తను అమరులను మాత్రమే సృష్టించగలడని, మనుషులను సృష్టించటం తన పని కాదని. అందుకే ఈ పని నేను చెయ్యలేను అని చెప్పి ఆయన ధ్యానం చేసుకోడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ బ్రహ్మ ఒంటరి. అప్పుడు బ్రహ్మదేవుడికి పూర్తిగా జ్ఞానోదయమైంది. త్రిమూర్తుల్లో ఎవరి పని వాళ్లదే, ఒకరి పని ఇంకొకరు చెయ్యలేరు. ఈ సృష్టి అనే బాధ్యత పూర్తిగా తన కర్మ, దాన్ని తనే పూర్తి చెయ్యాలి. ఈ కథ వింటుంటే ఒకటనిపిస్తుంది కదా, బహుశా ప్రతి గొప్ప సృష్టికి ముందు ఇలాంటి వైఫల్యాలు ఉంటాయేమో. ఎన్నో తప్పులు, ఎన్నో అడ్డంకులు దాటిన తర్వాతే ఏదైనా అద్భుతం ఆవిష్కృతం అవుతుందేమో. ఏమంటారు?